చూపు పోయిందని కాదత్తయ్యా, తమరి కళ్ళు కాస్త నెత్తి మీదకి ఎక్కాయి అని అంటున్నాను. దగ్గరికి రావి నువ్వు. ఏంటి? అయ్యో వదిన, అమ్మా మీరు ఆగండి. నువ్వు చెప్పు నాయని. నీ మెడలో ఉండే అమ్మవారి బిళ్ళ నీకు కలలో కనిపించినప్పుడు నీ మెడలో లేదు అంటే దాని అర్థం ఏంటి? అది పోగొట్టుకోబోతున్నావనా, లేకపోతే అది లేనప్పుడే ప్రాణగండం వస్తుందనా? అదే అర్థం కావడం లేదు బాబుగారు. నువ్వు కట్టిన చీరకి బదులు అద్దంలో వేరే చీర కనిపించింది అని కూడా చెప్పావు కదా చెల్లి. ఏయ్, అప్పుడు నువ్వు లేవు కదా. లేకపోయినా కరెక్ట్ పాయింట్ గుర్తు చేసింది వదిన. పోనీ ఆ చీర నీతో ఉందా అక్క? దీనికి ఎప్పుడు చీరలు పిచ్చే. అలాంటి చీర నా దగ్గర లేదు. ఒక నిమిషం. సుమన అడిగిన ప్రశ్న చాలా దూరంగా ఆలోచించేలా చేస్తుందిరా. చెప్పానా, నేను ఏదే ఊరికే మాట్లాడను అని అర్థం చేసుకునే మేధావులకే నా విలువేంటో తెలుస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ నైని. నీ మెళ్ళో అమ్మవారి బిళ్ళ ఉండదు, అలాగే నువ్వు కట్టబోయే ఆ చీర కూడా ఇప్పుడు లేదు. అంటే ఏంటి మమ్మీ, ఆ బిళ్ళ తీసేసి అలాంటి చీర కొనుక్కొచ్చి పెద్ద మరదలతో ఫోటో తీస్తావా ఏంటి? ఎలా కన్నారత్తయ్యా ఇతగాన్ని? అంటే నేను అన్న దాంట్లో అర్థమే లేదా? ఉంది కానీ ఉపయోగపడేలా లేదు, బాధపడేలా ఉంది. ఏమోలే, నాకంత నాలెడ్జ్ లేదు. నైని, నీకేమైనా ఆలోచన తట్టిందా? పోనీ అలాంటి చీర కొనుక్కున్నాక ఏదైనా క్లూ దొరుకుతుందేమో. పిచ్చి మాటలు. విక్రాంత్, సుమన అన్నది కూడా లాజిక్కే. ములిబాబు గారు, అందరూ నన్ను మెచ్చుకుంటే మీకు నచ్చదా ఏంటి? నువ్వు మాట్లాడితే బేష్ అంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. చెప్పలేం విక్రాంత్, ఎవరు ఎలాంటి సలహా ఇస్తారో. కానీ ఇక్కడ రెండు విషయాలు. అలాంటి చీర కొన్నాక మెళ్ళో బిల్ల తీశాక ఏదైనా హింటు వస్తుందని ఎదురు చూస్తే ఇదే కరెక్ట్ టైం అని మృత్యుదేవత ముందుకొస్తే అప్పుడేం చేస్తారు? అవునవును, ఇన్నాళ్ళకి మా ఆయన బానే చెప్పారు. ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకుని వచ్చే ఆపదేంటో తెలుసుకోగలిగితే దాన్ని నివారించవచ్చు అనిపిస్తోంది. రిస్క్ ఏమో నైని. భయపడుతూ అనుమానపడుతూ ఇబ్బంది పడ్డం కన్నా ధైర్యంగా ఆ ఆపదేంటో తెలుసుకోగలిగితే దాన్ని అధిగమించొచ్చేమో కదా బాబుగారు. అవును బ్రో, పైగా ప్రస్తుతం ఆ అభాండం నీ మీదే ఉంది. అది తొలగిపోవాలి అంటే ఆ చీర బావగారిని తీసుకురమ్మనండి. ఆ చీర కట్టుకుంటే తప్ప ఏం జరుగుతుందో తెలీదు. త్వరగా ఆ చీర కట్టుకుని నువ్వు కనపడాలి నైని. చెప్పు మమ్మీ. గాయత్రి పాప పూసల దండ వేయమని నైనికిస్తే తన మెళ్ళో వేసింది.
అప్పుడు తనకు గుర్తొచ్చింది. తన కల్లో కనిపించిన నయనికి మెళ్ళో అమ్మవారి బిళ్ళ లేదని. ఆ, అరే అదేమైనా బంగారమా వెండా మమ్మీ? నల్లదారం 2 రూపాయలు పెడితే మీటర్ ఇస్తారు. ఇక బిల్ అంటావా, ఓ 5 రూపాయలు వేసుకో. రే, కొన్నింటి ధర చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ వాటిని అంటిపెట్టుకుని ఉన్న కథ కావచ్చు, వాటి విలువ కావచ్చు, దాన్ని కొలవలేము. మమ్మీ, అమ్మవారే నయని మెళ్ళలో తిరిగి ఆ దారాన్ని కట్టినప్పుడు మళ్ళీ అది లేకుండా ఎలా పోతుంది? పోదు. మనం తెంచితే పోతుంది కదా. అంటే బాగా ఆలోచిస్తే ఆ దారం లేనప్పుడే నయనికి గండం వస్తుందేమో అని నా 6th సెన్స్ చెప్తోంది. అరే, దారమే తన ప్రాణానికి ఆధారం అన్నట్టు చెప్తున్నావు. సర్లే, మరి ఆ చీర కాన్సెప్ట్ ఏంటి? అవును వల్లభ, దాని గురించి కూడా ఆలోచించాలి. ఆ, చీర లేకుండా చేద్దాము అనంటే నైని దగ్గర అలాంటి చీర లేదు అంది కదా. వెర్రివాడ, చీర లేకుండా చేయకూడదు. అలాంటి చీర తన దగ్గర ఉండేలా తను కట్టుకునేలా చేయాలి. అదేంటి మమ్మీ, మెళ్ళో దారం లేకుండా చేస్తున్నప్పుడు చీర లేకుండా కూడా చేయాలి కదా. రేయ్, నిన్నందుకే తెలివి తక్కువ బడుద్దాయి దద్దమ్మ అనేది. తిడితే తిట్టావు, నీ బ్లెస్సింగ్స్తో అనుకుంటానులే గాని నాకు అర్థమయ్యేలా చెప్పకపోతే నీకు కూడా తెలివి లేనట్టే. నన్ను రెచ్చగొట్టకుండా నోరు మూసుకొని నేను చెప్పేది శ్రద్ధగా విను. అలాగే. నయనికి కల్లో తను ఎలా కనిపించిందో అలాగే రెడీ అయితే తనకు ఆపద ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది అని తను ఆలోచిస్తోంది. అలాగే ప్రయత్నిస్తుంది కూడా. పెద్ద మరదలు చాలా తెలివైంది మమ్మీ. కాని మనం అతి తెలివి ఉపయోగించాలి వల్లభ. నేను రెడీ మమ్మీ. ముందు విను. ఎప్పుడైతే నయని ఆ చీర కడుతుందో అప్పుడు తన మెళ్ళో దారం కూడా తీసేయమని చెప్దాం. బలవంతంగా అయినా కత్తిరిద్దాం మమ్మీ. ఉబలాట పడకు. తను 2 పిల్లల్ని కన్నాక బలం తగ్గింది అనుకుంటే పొరపాటు. పులి నడి వయసుకొచ్చినప్పుడు ఇంకా బలంగా తయారవుతుంది. నయని ఆ దశలోనే ఉంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఒకవేళ నేను ఆ బిళ్ళ తీయరని మొండికేస్తే ఎలా మమ్మీ? అప్పుడు సరే నీ ఇష్టం అన్నట్టు నమ్మించి తను నమ్ముకున్న అమ్మవారిని అడ్డం పెట్టి దారి మళ్లించామే అనుకో. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా మృత్యుగండం నయని మీదకి దూసుకు వస్తుంది. తప్పించుకుంటుందేమో కదా మమ్మీ. ఎంతో మందిని కాపాడిన పెద్ద మరదలు తనంతను కాపాడుకోలేదా? చిన్న పొరపాటు చాలు వల్లభ మృత్యువాత పడ్డానికి. నేను సెట్ చేస్తానుగా. చెయ్యి మమ్మీ, చెయ్యి. అరే, తను గనక లేకపోతే గాయత్రి పెద్దమ్మ రాదు, విశాల్ తమ్మి ఆఫీస్కి రాడు, ఇక మనకి ఏది అడ్డు రాదు. గోల్డెన్ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకుని ఛాన్స్ ఇవ్వను వల్లభ. చూస్తాను కదా. నేను పంపించిన ఫైలు సరిగ్గా చెక్ చేస్తే కనిపిస్తుందండి. మీరు చూడకుండా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని అడిగితే నేనేం చెప్పాలి? ఏ పిచ్చాయండి నీకు? అయ్యో సారీ, మిమ్మల్ని కాదు, ఒకసారి చూడమంటున్నాను అంతే అంతే, ఇంకేం లేదండి. బుద్ధుందా లేదా?
అయ్యో అయ్యో సార్, మిమ్మల్ని కాదండి. ఇక్కడ ఎదురుగా చీర కట్టుకునున్న ఒక గాడిద డిస్టర్బ్ చేస్తుంటే మీకు తర్వాత కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. నన్ను గాడిద అన్నారేంటండి? అదైనా కాస్త డీసెంట్గా ఉంటుందేమో. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే అలా వంకర్లు పోతూ ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు? మరేం లేదు బులిబాబు గారు. హాసినక్క మా అక్క షాపింగ్కి వెళ్తున్నారు. ఆ, వాళ్ళు వెళ్తే వెళ్ళారు, ఇప్పుడు ఏంటంట? మా అక్క కల్లో కనిపించిన చీర కొనటానికి వెళ్తోంది. నాకు కూడా రోజు కల్లో పట్టు చీరలు, నగలు బోలెడని కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటైనా నేను కొనుక్కుంటాను. డబ్బులిస్తారా? ఆ? నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావు? నా ముందు చెయ్యే చాచను త్వరలో శ్రీమంతురాలు అయిపోయి నోట్ల కట్టల్ని బిస్కెట్లు విసిరినట్టు విసురుతాను అని బిల్డప్లు ఇచ్చేదానివి కదా, ఏమైందా ధీమా? ఇదెక్కడి దీవా స్వామి? మణికాంతగిరికి వెళ్లి తీసుకొచ్చిన మనులను తిరిగి అమ్మవారి సన్నిధిలో పెట్టేసి వచ్చిన మా నైనక్క ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు మృత్యువాత పడుతుందోనన్న టెన్షన్లో ఉన్నప్పుడు నాకు కలిసొచ్చే అదృష్టం ఏమీ లేదని అర్థమైపోయింది. ఏయ్, నిజం చెప్పు. వదినకి ఏదైనా జరగరాంది జరిగితే బావుండు అని మనసులో దురాలోచన చేస్తున్నావా లేదా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? కాస్తైనా బుద్ధుండాలా మాట్లాడటానికి. తను ఎవరనుకున్నారు? నా తోడ పుట్టింది. నాకన్నా ముందు పుట్టి నన్ను ఎత్తుకొని తిరగాడింది కూడా. కంటికి రెప్పలా చూసుకున్న మా అక్క కళ్ళు మూయాలని కళ్ళలో కూడా అనుకోను. ఇదిగోండి, ఇంకోసారి ఇలా అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? అక్క 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెల్లిగా నువ్వు కోరుకునుంటే ఈ పాటికి అమ్మవారికి ఉపవాసం ఉంటాననో దీక్ష చేస్తాననో మొక్కుకునేదానివి. అదీ కాదని కల్లో కనిపించిన చీర కొనుక్కోవడానికి వెళ్లాల్సిన అవసరం లేదు అని ఆపదేదైనా వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పేదానివి. అలా చెప్పినంత మాత్రాన వచ్చే గండమేమైనా ఆగుతుందా? అదేమైనా ఆర్టీసీ బస్సా చెయ్యెత్తితే ఆగడానికి? నువ్వు దీక్ష చేస్తావా? 9 రోజులు తినకుండా ఉంటావా? మాటివ్వు, నీకు చీరతో పాటు నెక్లెస్ కూడా కొనిస్తాను. అప్పుడు మా అక్క బతికే ఉంటుంది. ఆకలికి అలమటించి చచ్చేది నేను. మీ చీర వద్దు, ఏమీ వద్దు. అరే సోనా, ఉపవాసం, అరే నెక్లెస్, పట్టు చీర నాకేం వద్దు. అమ్మా, నా వల్ల కాదు తండ్రి. ఈ పూట భోజనం కూడా చేయలేనేమో. ఏమైంది వదినా? ఏమైందా? మీ ఆవిడికి కల్లో కనిపించిన చీరకు మ్యాచింగ్ చూసుకుంటూ కొనుక్కొని రావడానికి ఎన్ని షాపులు తిరిగామనుకుంటున్నావు? నా పెళ్లి షాపింగ్ కూడా అంత టైం పట్టలేదు. అమ్మా, మొత్తానికి దొరికింది కదక్కా. నువ్వు సింపుల్ గా చెప్తావు చెల్లి. నీకు ఎలాంటి చీర కనిపించిందో ఫోటో లేదు. షాప్ అతనికి చూపించాలంటే ఫలానాదని చెప్పుకోవడానికి ఏమీ లేదు. రంగు చెప్తాం, దానికి అంచు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అబ్బో, అదొక యాగం. పాపం వదిన బాగా టైర్డ్ అయినట్టుంది నాయని. నేను బాగానే ఉన్నాను బాబుగారు. నువ్వు బాగుండాలి కూడా చెల్లి. ఆ గండం ఏదో నీకు రాకూడదనే కదా ఈ సమస్య అంతా. విశాల్, రేపు మార్నింగ్ నేను గనక త్వరగా లేవకపోతే ఇక లేనట్టే. వదినా, ఏంటోది నా మాటలు? అలసిపోయాను మరిది గారు, నేను ఇక్కడే పడుకుంటాను. అయ్యో వద్దక్క, నువ్వు చాలా రోజుల తర్వాత షాపింగ్ చేసావు కాబట్టి నీకలా అనిపిస్తోంది. ఎన్ని చీరలు కొన్నారు? ఎన్నా?
నా మోహం దీపావళికి కూడా తీసుకోలేదు. తనకు కనిపించిన చీరకు యాస్టీస్గా ప్రింట్ తీసినట్టు తీయడానికి ఎంతమంది షాప్ వాళ్ళ ప్రాణాలు తీశాననుకున్నావు? అక్క 2 నిమిషాలు ఓపిక పట్టు, ఇంట్లోకి వెళ్దాం. మనం షాపింగ్ చేసుకుని ఆ చీర తీసుకుని వచ్చామని బాబుగారికి చెప్పడానికి వచ్చామంతే. నైని, ఎందుకు అలాంటి చీరే కొనాలని పట్టుపట్టావు? ఆపద ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలి అంటే తప్పదనిపించింది. అబ్బా, నాకే గండ వస్తుందో. అటు పోయి ఇటు పోయి ఓపిక లేదు నాయనా. తల్లి నైని వెళ్ళి బొజ్జుంటే తప్ప నేను తెల్లారు లేవలేను. వెళ్దాం అక్క. బాబుగారు, మీరేం టెన్షన్ తీసుకోకండి. చీర అయితే దొరికింది. అది ఎప్పుడు కట్టుకోవాలో, ఎక్కడికి బయలుదేరాలో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. బయటికి వెళ్ళాలా? తెలీదు. ఇంట్లోనే ఉంటే ఆపదెలా వస్తుంది? హా, ఎందుకు రాదు? ముప్పు తెచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు ఎవరిని పడితే వారిని అనుమానిస్తూ మనందరి మధ్య సంబంధాన్ని దెబ్బతీసుకోలేం కదక్కా. ఓపికతో ఉంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నీకు విశాలాక్షి అమ్మవారు ఎంత ఓపిక ఇచ్చారు చెల్లి. నీలాంటి ఆడపిల్లను నేనెక్కడా చూడలేదు. నైన్, వదిన తీసుకెళ్ళు. మోసుకెళ్తే ఇంకా హ్యాపీ. అలాగే అక్క. వద్దులే, నేను పడితే పడతాను. నిన్ను పడేలా చేస్తే ఆ పాపం నాకే. నడుచుకుంటూ వెళ్దాం పద. ఆసరాగా ఉండు చాలు. అమ్మా, అబ్బా, వెంకటేశ, గోవింద, నారాయణ, తండ్రి. ఏంటక్కా అలా చూస్తున్నావు? నీ ప్రియమైన కోడలు కన్ను మూస్తే మేం కళ్ళారా చూసే ఫోటో నీ ఫోటో కన్నా పెద్దగా ఉండాలనా? దాందే ఉంది. ఇంత పెద్ద ఇంటిని సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేసిన నైనికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్రెష్ పూలదండ పూటకొకటి వేసినా పెద్ద ఆశ్చర్యమే ఉంది. ఏమంటావు? ఏమనకపోతే ఎలా అక్క? నీ స్వీట్ వాయిస్ వినాలని నాకెప్పుడూ ఉంటుంది. మాట్లాడు. కోపం వస్తోందా అక్క? తిట్టేయాలని, కొట్టేయాలని అనిపిస్తోందా? నడిపి కోడలుకొచ్చే గండం గురించి నీక్కూడా తెలిసాక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటావని నాకు బాగా తెలుసు. ఏంటి మమ్మీ, పెద్దమ్మ ఫోటోని చూసుకుంటూ నువ్వు ఒక్కదానివే మాట్లాడుకుంటున్నావు? పిచ్చి పట్టిందేమో అత్తయ్యకి. నువ్వాగా. మీరు చూడలేరు, నేను చూడగలుగుతున్నాను. ఏంటది? గాయత్రక్క నీ వెనకాలే ఉంది వల్లభ. వెనకాల? విక్రాంత్, నువ్వు దగ్గరికి వెళ్ళకు. మా ఆయన్ని గాయత్రి పట్టేసుకున్నారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. వద్దక్క, అక్క వదిలే. మనకి కనిపించట్లేదు, నాకు కనిపిస్తోంది. వదలక్క, వల్ల పని వదిలే. వదిలేయక్క, వల్ల పని వదిలేయక్క. పిసికి చంపేస్తుందేమో చూద్దాం, ఆగండి.
మమ్మీ మమ్మీ వదలట్లేదు మమ్మీ మమ్మీ అక్క వదిలే అక్క అక్క మా అక్కని పిలవండి ముందు. వదిలే అక్క నాయనక్క, ప్లీజ్ అక్క వాళ్ళ పని ఏం చెయ్యి అక్క ఎక్కడున్నా? అక్క, ఏంటి చెల్లి ఏమైంది వదిలే అక్క మమ్మీ నొప్పి. సున్నా ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు మీ అమ్మ నా కొడుకుని చంపేస్తోంది విశాల్. అమ్మన్